అన్న ఒక్క నిమిషంకి మెడ్ ప్లేస్ దగ్గర ఆపవా, మందులు తీసుకుంటా. మెడ్ ప్లేస్లో ఎందుకు మేడం? అరే అక్కడ 50 to 80% డిస్కౌంట్ వస్తుందని క్వాలిటీ మందులు వస్తాయి, నువ్వు ఆపు. క్వాలిటా? పైసలు తక్కువ అయితే క్వాలిటీ ఎలా ఇస్తారు మేడం? పైసలు తక్కువ కాదయ్యా, జనరిక్ మందులు అంటే అట్లనే ఉంటాయి తెలుసా, అందుకే 50 to 80% డిస్కౌంట్ ఇస్తున్నారు వాళ్ళు. అయినా నువ్వు నా వీడియో చూడలేదా? అప్పుడు ఒకసారి వచ్చి వీడియోలు కూడా చేసినాను నేను మెడ్ ప్లేస్ నేను నమ్ముతా. అట్లా కాదు మేడం, పిండి కొద్ది రొట్టె అంతే తప్పించి పైసలు పెడితేనే క్వాలిటీ దొరుకుతుంది. మీరు పైసల కోసం ఏదో చెప్పిండ్రు కావచ్చు మేడం. ఏంటి బ్రో అంత మాట అన్న ఏందన్న అట్లా అంటావు? పైసలు అందరికి కావాలని పానం కూడా కావాలా కదా. ఇప్పుడు నేను మా ఇంట్లోకి కొంటున్నా అంటే ఎంత నమ్మకం లేకుండా కొంటా. నువ్వు మంచిగా ఉన్నావు, పైసలు తీసుకుంటే ఇక ఏదైనా చేస్తారా? కాదా మేడం? అవన్నీ కాదన్న, నీకు ఇంకా నమ్మకం కావాలి. నీ అసంటోళ్ళు మొత్తం మంది అనుకుంటా ఉంటారు వీళ్ళు పైసలు ఇస్తే ఏదైనా చేస్తారని చెప్పేసి. మేము అట్లా మంది పానాలతో ఆడుకోము. నువ్వు ఈయనే ఉండు, నేను మందులు తీసుకొని వచ్చినాక నేను ఒక ఆడికి తోలుకోపోతా, నీకు మొత్తం క్లారిటీ వస్తుంది. రెండు నిమిషాలు ఉండను, వస్తా. ఈ మెడిసిన్స్ ఇయరా? మీకు సేమ్ కంపెనీ కావాలా, మెడ్ప్లస్ బ్రాండ్ కావాలా? లేదు, మెడి ప్లేస్లోనే కావాలి నాకు. ఓకే థ్యాంక్ యూ మేడం. మెడ్ప్లస్ బ్రాండ్ అయితే మీకు 50 to 80% డిస్కౌంట్ వస్తుంది. నాకు తెలుసు, మేము రెగ్యులర్గా తీసుకుంటాం, కాకపోతే ఈ ఏరియాలో తీసుకోం. ఇయర్ ఇట్లా పోతున్నా కాబట్టి ఇక్కడికి వచ్చిన తెలుసు 50 to 80% వస్తుంది, క్వాలిటీ మందులు ఇస్తారు. నాకు తెలుసు, నాకు మీ ఎండి కూడా తెలుసు, అందుకే ఇంత నమ్మకంగా వచ్చిన. ఇప్పుడు పోయి సార్ని కూడా కలుస్తా, అందరికి నమ్మకం కలిగించేందుకు. ఇచ్చేసే బిల్ ఇంకా మెడిసిన్సా? థ్యాంక్ యూ. చలో పోదామా అన్న? మేడం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మేడం? యాక్చువల్గా నేనైతే ఇంటికి పోవాలా, కాకపోతే నువ్వు నన్ను మస్తు క్వశ్చన్స్ అడిగినావు, నువ్వు ఇంకా నమ్ముతలేవు కాబట్టి డైరెక్ట్ మెడిప్లస్ ఎండి దగ్గరికి తోలుకోతాపా. నాకు అక్కడ నవీన్ అన్న అని తెలుసు, అన్న నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టినా రమ్మన్నాడు. పోదాంపా, ఈయన దగ్గర కావాలంటే ఇలా అయ్యే ఛార్జ్ అంతా నేను నీకు ఇస్తా. పోదాంపా, లొకేషన్ చెప్తా. చలో స్టార్ట్ చేయి. మేడం ఏదో మజాక్ అన్న మేడం, సీరియస్ తీసుకోకండి మేడం. మజాక్ కాదన్న, సెన్సిటివ్ విషయాలు క్లారిటీ చేయాలి. ఇవి నేను ఆల్రెడీ పెట్టిన గీ నుంచి చూడు, ఇక్కడ నుంచి కరెక్ట్ 15 minutes చూపిస్తుంది. నువ్వు స్టార్ట్ చేయి. కరెక్టే మేడం, మీరు మరి ఏం కదన్న, పోదాంపా. వెళ్దామే మేడం? ఎల్లుడే ఇంటికి కాదు, అక్కడికే పోదాంపా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా? వెళ్దాం. పోదాందా. ఎందుకు మేడం? అద్దు మేడం. ఏం కాదు, నాకు తెలిసి నన్ను ఉన్నాడు కదా, నువ్వేం భయపడకు. నీ ఒక్కడు మేడం కాదన్న, నీ ఒక్కడి కోసం అని కాదు, జనాలకు కూడా తెలియాలి కదా. నువ్వు నన్ను నమ్ము. ఏం కదా ఏం కదా రండి. సో మీ అందరికీ ఒక అనుమానం ఉండొచ్చు, ఏంది అట్లా అన్న అడగంగానే ఈమె టక్కని ఎట్లా తీసుకురాగలిగింది అంత పెద్ద సంస్థకు అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. కాకపోతే మీ అందరికీ తెలుసు, 2 years బ్యాకే నేను మంచిగా మన మెడిప్లస్ వాళ్ళు ల్యాబ్ కూడా స్టార్ట్ చేసారు, అదే టెస్ట్ల గురించి. సో అది కూడా నేను మీకు వీడియో చేసిన, మధ్యలో ఒకసారి డిస్కౌంట్ల గురించి వీడియో చేసిన. మీ అందరికీ ముఖ్యమైన విషయం నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీరు అనుకోవచ్చు డబ్బులు తీసుకొని చెప్తుర్రు వీళ్ళు ఏందో అని చెప్పేసి, కానీ మేము కూడా మనుషులమే, మాకు పానం మీద తీపి పట్టి విలువ అన్నీ ఉంటాయి కదా. మా పానాలు ఎంత ముఖ్యమో మీ పానాలు కూడా అంతే ముఖ్యం. సో ఇటువంటి విషయాలలో మేము జోక్ చేయడం ఫేక్ చేయడం అనేది ఏమీ ఉండదు. అందుకోసమే ఇప్పుడు ఆ అన్నకు కూడా, ఈ అన్నకి ఇస్తే ఒక కామన్ మ్యాన్కి ఇచ్చిన అంటే అది ఎంత మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అందుకోసమే ఈ అన్నం తీసుకొని ఇక్కడికే వచ్చిన. సో ఎట్లా వచ్చినావు అనే క్వశ్చన్ కూడా ఉంటుంది మీకు, అన్నీ మీకు అనుమానాలే ఉంటాయి ఫస్ట్, తర్వాతనే ఆలోచన ఉంటుంది. సో నవీన్ గారు నాకు చాలా ఏళ్ళ సంది పరిచయం, అన్న కూడా మీడియా ఫీల్డ్లో ఉండే. సో ఆ పరిచయంతో ఇంత స్వతంత్రంగా లోపలికి వచ్చిన. ఇక్కడ ఒక మేడం ఉన్నారు. హాయ్ అండి. మా నవీన్ గారిని పిలవాలి. మీ సార్ మా నవీన్ గారు. థ్యాంక్ యూ. కూర్చోండి. హాయ్ సంగీత గారు, హౌ ఆర్ యు? ఎట్లున్నారు? సూపర్. ఇగో మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. నా పాత దోస్తానా అని చెప్పినా కదా, నవీన్ గారు వీళ్ళే అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఇట్లా ఇమీడియట్గా ఫోన్ చేయగానే ఇంత పెద్ద సంస్థకి పర్మిషన్ ఇచ్చినందుకు. బేసిక్గా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి కానీ బట్ అవన్నిటిని
బ్రేక్ చేసి మా వరకు రప్పించినందుకు చాలా నేను థ్యాంక్ యూ. ఫోన్ చేసి సడన్ గా మీ చైర్మన్ ఇవ్వలే గెలవాలని పట్టుబడితే నాకు అసలు ఏంది సీరియస్ మ్యాటర్, అంత సీరియస్ మ్యాటర్ ఏం జరిగింది అసలు? సీరియస్ మ్యాటర్ ఏముండదు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని దోస్త్ అన్న, వీళ్ళిద్దరు కలిసి దోస్తులు అనుకుంటారు, ఇంకా నమ్మకం ఉండదు. అసలు సృష్టికర్తతోనే కల్పించేస్తే క్లియర్ అయిపోతుంది కదా. ఈ అన్న అంటుండు, ఇవన్నీ బోగస్ మేడం, ఉత్తగానే చెప్తారు ఏదో మందులు కొనాలని. అంటే నేను అన్న అట్లా ఉండదయ్యా, పానం వేరు, బట్టలు వేరు, తిండి వేరు కదా. అంటే లేదు లేదు అట్లా ఉండదు. అంటే నేను చేసిన వీడియో చూసినావు అంటే అది చూసినా. అంటే మరి నీకు అప్పుడు అనిపించిందంటే మీరేం పోయింది డబ్బులు తీసుకొని చెప్తారు అనమాట. మరి నాయన నేను చెప్తున్నా, డబ్బులే బతకడానికే డబ్బులు సంపాదిస్తాము, ఇటువంటి పానాలకు సంబంధించిన విషయాలలో ఫేక్ చేయం కదా అని చెప్పిన. సో అందుకోసమనే మీరు కొంచెం ఈయన ప్రాబ్లమ్స్ ని క్వశ్చన్స్ ని క్లియర్ చేయండి, సార్తో ఇంకా మంచిగా క్లియర్ చేపియండి. డెఫినెట్ గా ఇది మా బాధ్యత కూడా. అంటే ఆయనకున్న అనుమానాలు ఎవరికైనా రావచ్చు యాక్చువల్ గా. సో మీ ద్వారా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ సమాధానాలు చెబుదాము, అనుమానాలను మనం నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. అదే సార్, థ్యాంక్ యూ. డెఫినెట్ గా నేను పిలుస్తాను, మా ఫౌండర్ని పిలుస్తాను. ఒక 10 నిమిషాలు. డన్. మా వాళ్ళకి పోయేటప్పుడు ఇంకా మంచి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలి. మరి ఇప్పుడు మన స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం. ఏం పేరు మన పేరు? తిరుపతి. ఇప్పుడు మీకు మా మందుల మీద ఎలాంటి డౌట్లు ఉన్నాయో అన్ని డౌట్లు మీరు డైరెక్ట్ సార్ని అడగండి. మీరు పూర్తిగా నమ్మకం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరు. అప్పటిదాకా కాఫీలు, టిఫీలు, భోజనాలని ఇక్కడే మీకు. అదే సార్, ఇప్పుడు మధ్యలో ఏదైనా అయితే నేను చెప్పగలుగుతుంటే, బట్టలు గిట్టలు అనుకో ఇది సిల్క్ తో తయారు చేస్తారు అది ఇది అని చెప్పేసి. ఇది మెడిసిన్ కి సంబంధించింది చాలా నాలెడ్జ్ ఉండాలి, నిజం తెలిసిన వాళ్ళు ఉండాలి, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉండాలి. కాబట్టి నేను నన్ను అక్కడక్కడ చెదరగొట్టి పంపేయలేను. నువ్వు మాట్లాడితే మాట్లాడన్నట్టుగా ఇది తెలవాలా, దీంతో పాటు మస్తు మందికి తెలవాలా సార్. సో మేము వెయిట్ చేస్తాం. సార్కి టైం ఇప్పించినందుకు థ్యాంక్ యూ, మీరు టైం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. డెఫినెట్గా అండి, 10 నిమిషాలు మనం సానగలుగుతాం. షూర్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, రెడీయా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. కంఫర్ట్గా ఫీల్ కండి అన్న. నాతో ఎంతసేపు ఇప్పుడు ముచ్చట పెట్టారో అట్లనే పెట్టాలి మీరు కూడా. ఇప్పుడు ఏం భయపడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ సార్. కూర్చోండి అన్న. సార్ మనం అప్పుడు ల్యాబ్ లో టెస్టులు స్టార్ట్ చేసినాం కదా సార్, డయాగ్నోస్టిక్ సెంటర్. అప్పుడు వచ్చినాను నేను. అట్లే ఉన్నారు సార్, యంగ్ గా, ఫిట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మాట విని మాకు ఈ టైం ఇచ్చినందుకు, మీరు ఇంత పెద్ద సంస్థానానికి అధినేత అయినా సరే మా కోసం టైం ఇచ్చినందుకు. సో చిన్నగా సింప్లిఫై చేస్తా. నేను వచ్చేటప్పుడు మనది 50 to 80% రన్ అవుతుందని చెప్తే ఈయన అన్నాడు, మీరు కూడా అట్లనే చెప్పారు కదా మేడం, ఒకప్పుడు డబ్బులు తీసుకొని చెప్తారు కదా మీరు, మందుల మీద ఎందుకు డిస్కౌంట్ ఇస్తారు, ఇయ్యాల రేపు దేని మీద ఆఫర్లు పెడతారు కానీ లో క్వాలిటీ అని అమ్ముతారు, అట్లాంటి మెడిసిన్స్ మీద 50 to 80 అంటే లో క్లాస్ మందులు అమ్ముతారేమో మేడం అని అన్నాడు. అట్లా కాదు, పానం అట్లా కంపేర్ చేయలేం కదా అని చెప్పిన. సో ఆయనకి ఇంకేమో ప్రశ్నలు ఉన్నాయి, మీతో మాట్లాడిపిద్దామని వచ్చిన. ఎందుకంటే వేరే అయితే నేను చెప్పకపోయేదాన్ని. 4 years 5 years నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం, ఇక్కడికి వచ్చి చూసినాం, తెలుసుకున్నాం చాలా. సో ఇట్లాంటిది మోర్ దెన్ ఇది ఆయనను రాంగ్ అని ప్రూవ్ చేసిన దానికన్నా జనాలకు నాలెడ్జ్ అని నేను నమ్ముతున్నాను సార్. అందుకోసమే టైం తీసుకుని మరి ఇక్కడ దాకా వచ్చినాం. బాగా చేసినామా, ఇది వెరీ గుడ్. ఎందుకంటే ఇదే డౌట్ వేరేలకు కూడా రావచ్చు. కరెక్టే. ఇప్పుడు మేము ఇచ్చేది 50 to 80% డిస్కౌంట్ కదా, అది ఎందుకు పాసిబుల్ అవుతుంది అనేది చూడాలి ఫస్ట్. అది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మందులు తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే, మందుల కంపెనీలు వాళ్ళు యూజువలీ అమ్ముడు పోవాలంటే ఏదో డాక్టర్ తోటి ప్రిస్క్రిప్షన్ రాయించాలి. అంటే మార్కెటింగ్ ఎఫర్ట్ ఉంటుంది, సేల్స్ వాళ్ళు ఉంటారు, మేనేజర్లు ఉంటారు, అంత ఉంటుంది. మార్కెటింగ్ కొలాటరల్స్ అని ఉంటాయి, పోయేవన్నీ ఖర్చు పెడతారు వాళ్ళంతా. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి సొంతం షాపులు ఉండవు కాబట్టి వాళ్ళు ఒక C&F ఏజెంట్కి ఇస్తారు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర వెళ్తారు, రీటైలర్ దగ్గర వెళ్తారు. వీళ్ళందరూ మార్జిన్స్, మార్కెటింగ్ కాస్ట్ ఇవన్నీ తీసుకొని వాళ్ళకి కూడా కొంచెం ప్రాఫిట్ ఉంటుంది కూడా, అవన్నీ తీస్తే ఆ ఖర్చులు అన్నీ మీకు ఆ డ్రగ్ రేట్ ఆ 100 రూపాయల ఎంఆర్పి ఉంటే 100 రూపాయల ఎంఆర్పి చేస్తుంది అనమాట. అదే మా దగ్గరికి వస్తే మాకు ఆ మార్కెటింగ్ కాస్ట్ లేదు, ఎందుకంటే మీరు ఆటోమేటికలీ మా షాప్కి ఆల్రెడీ వస్తున్నారు కాబట్టి వేరే దానికోసం. సెకండ్, మాకు మా సొంతం షాపులు, సొంతం డిస్ట్రిబ్యూషన్ మొత్తం మాదే సొంతం ఉంది కాబట్టి మాకు ఈ 2 ఖర్చులు సేవ్ అవుతాయి. ఆ సేవింగ్సే మీకు పాస్ ఆన్ చేస్తున్నాం కాబట్టి మీకు 50 to 80 వస్తుంది. అంతేగాని క్వాలిటీలో మాత్రం ఏమీ తేడా లేదు. ఓకే. సో జనరల్ గా మీకు రకరకాల అయ్యే జాగ్రత్తల ఖర్చునంతా మీరు ఒక దగ్గర చేసి డైరెక్ట్ క్లయింట్ ఆర్ పేషెంట్ అని నేను అన్నాను సార్, ఆ క్లయింట్ కి డైరెక్ట్ బెనిఫిట్ చేస్తున్నారు. సో రిస్క్ అనేది మీరు ఎక్కువ తీసుకుంటున్నారు. మేము అంటే మా ప్రాసెస్ లో ఉన్న ఎఫిషియన్సీ అనుకోండి. అంటే ఇంత ముందు ఇంత పెద్ద చైన్ స్టోర్లు లేవు కాబట్టి ఇది పాసిబుల్ కాదు. ఇప్పుడు 4000 పైన చైన్ స్టోర్లు ఉన్న తర్వాత ఇవన్నీ మందులు కూడా తయారు చేసే కేపబిలిటీ వచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక 10 షాపులో 20 షాపులో 100 ఉన్నా కానీ ఈ 800, ఇప్పుడు మేము దగ్గర 800 మందులు పెడదామని
ప్లాన్లో ఉన్నాము, అందులో 650 ఆల్రెడీ యూజ్ చేసినాయి అనుకోండి. అయితే ఒక్కొక్క డ్రగ్ తయారు చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు లక్షలలో తయారు చేస్తారు. మీకు తక్కువ నెంబర్ షాప్స్ ఉంటే అమ్మలేరండి, అమ్మే లోపల ఎక్స్పైర్ అయిపోతుంది. అందుకోసమని పాసిబుల్ కాదు. ఇప్పుడు మేము చేసేది ఏమంటే మాకున్న ప్లాట్ఫామ్ ఎఫిషియన్సీ తీసుకుని అది కస్టమర్కి పాస్ చేస్తున్నాం అంతే. సో చూసినావు అన్న, వాళ్ళు మధ్యలో డిస్ట్రిబ్యూషన్కి అట్లా ఇట్లా ఇట్లా తీసుకొచ్చే పైసలన్నీ తీసుకొచ్చి డైరెక్ట్ మీకు న్యాయం జరగాలని చెప్పేసి వీళ్ళకి ఇంత పెద్ద చైనా సర్కిల్ ఆఫ్ ఉంది కాబట్టి దాన్ని అట్లా సింప్లిఫై చేసిండ్రు అన్నట్టు. అండ్ ఇంకొక అపోహ కూడా ఉంటుంది సార్, ఇప్పుడు జనరల్గా ఏడుకన్నా పోతే 6000 ఇంజెక్షన్ అంటే అమ్మో ఇది ఎంత పవర్ఫుల్లో డబ్బున తక్కువ అయిపోతుంది అని అట్లా అనిపిస్తుంది. అంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టు. ఇక మనం ఇట్లా డిస్కౌంట్ ఇస్తున్నామంటే క్వాలిటీ ఎట్లుంటుందో, 10 వాడాల్సిన జాగాలో 30 వాడిపిస్తారేమో, ఇట్లాంటి ఒక చిన్న అపోహ కూడా ఉంటుంది సార్. క్వాలిటీ సంగతికి వస్తే ఒకటే ఒకటి ఉందమ్మా. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియకుంటే అట్లా అనుకోవచ్చు, వాడు ఎక్కువ రేట్ ఇస్తుంది కాబట్టి అదే కరెక్ట్ అని అదే తీసుకోవచ్చు మీరు కూడా, రైట్. కానీ తెలుసుకోవాల్సింది ఏమంటే మందుల క్వాలిటీ కంప్లీట్లీ ఫ్యాక్టరీ ఎక్కడైతే తయారవుతుందో ఆ ఫ్యాక్టరీ మీదనే డిపెండెంట్ అనమాట, అంతే, రైట్. సో చిన్న ప్రూఫ్ మా దగ్గర ఏమంటే మేము ఏదైతే కంపెనీలలో తయారు చేయిస్తున్నామో అదే కంపెనీలో అందరు పెద్ద పెద్ద కంపెనీలు కూడా తయారు చేస్తున్నాం. ఈ డౌట్స్ చాలా మందికి వస్తాయని మేము కంటిన్యూస్లీ ప్రూఫ్ పెట్టుకునే తిరుగుతున్నాం. ఇప్పుడు ఇది సిప్లా డ్రగ్, రైట్. సేమ్ అదే రోసువాస్టాటిన్, క్లోపిడ్రోగ్రల్, రైట్. సేమ్ అదే రోసువాస్టాటిన్, క్లోపిడ్రోగ్రల్, డ్రగ్ సేమ్, 20 mg 20 mg సేమ్ అంతే. మెడ్ ప్లస్ ఇది సిప్లా. మ్యానుఫ్యాక్చర్డ్ బై అని ఉంది చూడండి, సైనోకెమ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, మ్యానుఫ్యాక్చర్డ్ బై సైనోకెమ్. సేమ్ ప్లేస్, సేమ్ లొకేషన్, సేమ్ డ్రగ్, ఒకటే సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్. సో మందులలో అట్లా తేడా చేస్తానికి లేదు, ఎందుకంటే డ్రగ్ ఏదైతే మనకు లైసెన్స్ ఉంటుందో, ఏదైతే తయారు చేస్తానికి ఉంటుందో రూలు, అది మిల్లీగ్రామ్ కూడా అటు ఇటు తేడా చేస్తానికి లేదు, రైట్. సో సేమ్ ఫార్ములా అంటే సేమ్ ఫార్ములా, దాంట్లో తేడా. నా ఒకటి ఏంటంటే ఇదే మందు ఏదో చిన్న ఫ్యాక్టరీలలో తయారు చేస్తే, తయారు చేయరాని వాళ్ళు తయారు చేస్తే, ఎక్విప్మెంట్ చక్కగా లేకుంటే వాళ్ళ దగ్గర అది కరెక్ట్ కలవకపోవచ్చు, ఫిల్టర్లు చక్కగా పనిచేయకపోవచ్చు, ఎయిర్లో ఉన్న ఇంప్యూరిటీస్ రావచ్చు లోపలికి, కంటామినేషన్ కావచ్చు, ఇంతకుముందు చేసిన డ్రగ్కి ఈ డ్రగ్ కంటామినేట్ కావచ్చు, అట్లా 100 తరీకాలలో వేరే వేరే వస్తాయి. ఇప్పుడు చూసిన కదా మీరు, ఇది ఎంత 20 mg 20 mg అంటే ఎంత, 1 కిలోల 1000 గ్రాములు, 1 గ్రాముల 1000 mg, ఇది 20 mg, రైట్. అంటే గ్రాముల ఇది ఈ చిన్నది మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రాసెస్ కరెక్ట్ లేకుంటే, అది రైట్. పెద్ద దాంట్లో మిక్స్ చేయాలా, అన్ని టాబ్లెట్లలో పర్ఫెక్ట్ ఉండాలా, కరెక్ట్ రావాలా, అంటే పర్ఫెక్ట్ మిక్స్ కావాలా, పర్ఫెక్ట్ గ్రాన్యులేషన్ కావాలా, అంతా కావాలన్నమాట. ఇవన్నీ కావాలంటే మంచి పెద్ద ఫ్యాక్టరీ పోవాలి, పెద్ద ఫ్యాక్టరీ పోతేనే కరెక్ట్ తయారవుతాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే దేశంలో మీకున్న టాప్ 50-100 కంపెనీస్ కూడా ఒక్కొక్కరు దగ్గర 1000 డ్రగ్స్ తయారు చేస్తారు, 200 నుంచి 1000 వరకు తయారు చేస్తారు. కొన్ని వాళ్ళ సొంత ఫ్యాక్టరీలు తయారు చేసుకుంటారు, కొన్ని అవుట్ సోర్స్ చేస్తారు. సో అందరు ఇట్లా అవుట్ సోర్స్ చేస్తున్నారు కాబట్టి ఆ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా చాలా పెద్ద ఇది తయారైంది అనమాట, ఇండస్ట్రీ, రైట్. కాంట్రాక్ట్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటారు. సో వాళ్ళ దగ్గర ఎవరైతే తయారు చేస్తున్నారో వీళ్ళు ఈ సిప్లా ఎక్కడైతే తయారు చేస్తుందో, అట్లానే ఇప్పుడు ఇది ఉంది, ఇదేది ఈ కంపెనీ ఎరిస్ అని ఉంది, రైట్. ఎరిస్ టాప్ 20 కంపెనీ, లిస్టెడ్ కంపెనీ. ఎరిస్ కంపెనీ తయారైన డ్రగ్ మాది అడ్రోస్టోడిన్, క్లోపిడోగ్రల్, ఇది 10 ఏదవుతుందో ఎగ్జాక్ట్ సేమ్. ఇది చూడండి, ఇది కూడా సైనోకెమ్లో తయారైంది, అవును. ఇది మాది సైనోకెమ్లో తయారైంది, అదే సేమ్ డ్రగ్, ఇది కూడా సైనోకెమ్లో తయారైంది, సేమ్ మ్యానుఫ్యాక్చర్, అట్లా చాలా ఎగ్జాంపుల్ అన్ని, ఓన్లీ ప్యాకింగ్ డిఫరెన్స్, ప్యాకింగ్ డిఫరెన్స్, సైజ్ డిఫరెన్స్. వీడు 10x10 పెట్టుకున్నాడు, మేము 10x20 టాబ్లెట్, ట్రిప్ ఒకటే, రైట్. సో కంపెనీ సేమ్. అయితే ఇట్లా వీళ్ళందరూ బయటికి ఇస్తున్నారు కాబట్టి ఆ అవుట్ సోర్సింగ్ ఆర్గనైజేషన్స్ కూడా బాగా డెవలప్ అయినాయి, టాప్ వాళ్ళ దగ్గర తయారు చేపిస్తున్నారు. ఇప్పుడు మాకు ఎట్లా నమ్మకము వీళ్ళు పర్ఫెక్ట్ చేస్తున్నారని, ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్, టోరెంట్, ఎరిస్, సిప్లా తయారు చేసే ప్లేస్లనే తయారు చేస్తున్నాము, దగ్గర నుండి చేస్తున్నాం కాబట్టి 100% ఇంకా వేరే తేడానే లేదు. మీరు ఆలోచించండి, సపోజ్ ఇడ్లీ బండి మీద చేస్తే ఒక తీరుగు ఉంటుంది, టేస్టీ ఉండొచ్చు, కానీ మిక్సింగ్ కల్తీ అది రావచ్చు, 5 స్టార్లు వేస్తే ఒక తీరుగు ఉంటుంది. మేమేం చేస్తున్నాము, అందరు 5 స్టార్లు చేపిస్తే మేము కూడా 5 స్టార్లనే తయారు చేపిస్తాం, ఎగ్జాక్ట్లీ సేమ్, రైట్. సో వాళ్ళు ఎక్కడుందో అది ఎక్కడనే. సో క్వాలిటీ ఎప్పుడు సేమ్ ఉంటుంది కదా, 5 స్టార్లు ఉన్నప్పుడు వీడు ఎట్లా వాడు ఒకరికి ఒక తీరు తయారు చేయలేడు కూడా, అదనమాట.
అండ్ మీరు నేను మొన్న పేపర్లో కూడా చదివినాను సార్, జనరల్గా మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు ఒక కాంపిటేటివ్ ఫీల్ లాగా ఫీల్ అయిపోతారు, ఏ ఇండస్ట్రీ అయినా సరే. బట్ మీరు ఓపెన్ ఛాలెంజ్ లాగా ఎవరితోనైతే పెట్టుకోవద్దు అనుకుంటారో వాళ్ళే మా మీడియా వాళ్ళు. సో వాళ్ళను కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకెళ్ళి అక్కడ పర్మిషన్స్ తీసుకొని ఎట్లా తయారు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకు ఒక డెమో లాగా చూపించగలిగారు. సో అంత ఓపెన్ ఛాలెంజ్ అంటే ఇంకా ఓపెన్ ఛాలెంజ్ లాగానే. సో ఆ నమ్మకం ఎట్లా సార్ మీకు? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు మేము చేసేది దేశంలో ఫస్ట్ టైం స్టోర్ జెనరిక్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేసినాం. సో మామూలుగా అందరిలాగా రూపాయి ఎక్కువ రూపాయి తక్కువ డిస్కౌంట్ అంటేనేమో పెద్ద కొత్తగా చెప్పే అవసరం లేదు. ఇప్పుడు నేను ఇదే బ్రాండ్ 20% వరకు 22 చెప్తే ఎవరైనా తీసుకుంటాడు. అంతేగా. కానీ మేము కొత్త మోడల్ పోతున్నాం కాబట్టి దీనికి 100% ప్రూఫ్స్ కావాలి కాబట్టి ఇట్లానే క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మేము అందరు రండి తీసుకెళ్ళినాము, మొత్తం ప్లాంట్లన్నీ చూపెట్టినాము. యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంటే ఒక లేన్లో మాది వెళ్తుంది, ఒక లేన్లో సిప్లాది వెళ్తుంది, ఇంకో లేన్లో ఎరిస్ వెళ్తుంది, ఇంకో లేన్లో మ్యాన్కైండ్. వాళ్ళు చూసుకున్నారు వాళ్ళే. సో అది చూపెట్టడమే కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే మేము చెప్తున్నాం నమ్మండి ఎగ్జాక్ట్ చేస్తున్నామని, సరే రాసింది అయినా కానీ ఇంకా బెస్ట్ ప్రూఫ్ ఏంది నిలబడి చూపించడం. సో దాని గురించి మేము వాళ్ళందరినీ తీసుకెళ్లి చూపెట్టినాము. అట్లా కూడా ఇంకా ఎవరన్నా మీ వ్యూవర్స్ కూడా వస్తారంటే చెప్పండి, అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి అందరినీ తీసుకెళ్లి చూపెడతాం. చూడాలి మరి. అండ్ సార్ మీకెందుకు అనిపించింది సార్ జనరల్ గా ఏదో బిజినెస్ పెట్టుకున్నామా, మెడిసిన్ సేల్ చేసుకున్నామా, ఒక 4 రూపాయలు మిగిలించుకుందామా, ఇదే ఉంటుంది సార్. అందరికి ఏమంటారు రూపాయి లాభం లేకుండా ఎవరు ఏం పని చేయరు అనేది మాట, అది వాస్తవం కూడా. సో మీరెందుకు జనాల మీద ఇంత కన్సర్న్ కొద్ది ఈ ఇనిషియేటివ్ని తీసుకున్నారు? ఎట్లా స్టార్ట్ అయింది ఇది? నేను యాక్చువల్లీ ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినట్టమ్మా, ఫస్ట్ ఒక రోజు చదివిన ఒక WHO రిపోర్ట్ 30% ఆఫ్ ఆల్ ఫేక్ డ్రగ్స్ వరల్డ్లో మన ఇండియాలో తయారవుతాను నేను. సో అప్పుడు ఆలోచన ఏమొచ్చిందంటే, అరే ఇప్పుడు అంత ఫేక్ డ్రగ్స్ ఉన్నప్పుడు మనం ప్రజలను ఎట్లా కాపాడవచ్చు అంటే, వాళ్ళు ఇప్పుడు మన పేరెంట్స్ అయినా తీసుకోవాలంటే వాళ్ళకు కూడా ఎట్లా తెలుస్తుంది రైట్, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలియడం ఇంపాసిబుల్ రైట్. సో అట్లా ఎవరికి బ్రాండ్ లేదు, ఎవరు అంత పెద్ద చైన్ లేదు. ఇప్పుడు పోయి మీ దగ్గర తీసుకుంటే 100% మీ దగ్గర జెన్యూన్ ఉంటుందనే నమ్మకం లేదు అన్నప్పుడు సిచ్యువేషన్లో నాకేమనిపించింది అంటే, మనమే ఒక షాప్ అట్లా పెట్టి గ్యారంటీ చేస్తే అది పెద్ద చైన్ కనుక అయితే నమ్ముతారు జనాలు. మనం కూడా వాళ్ళకు కరెక్ట్ ఇది ఇచ్చి మనం బిజినెస్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇది 100% బిజినెస్, కానీ ఇట్ ఈస్ బిజినెస్ టు డూ గుడ్, జెన్యూన్ క్వాలిటీ, అంటే ఓవరాల్ విన్ విన్ సిచ్యువేషన్ అనుకోండి. కస్టమర్స్ కు విన్, మాకు విన్, దాని బేసిస్ మీద ఇట్స్ అ గుడ్ థింగ్. సో అట్లా స్టార్ట్ చేస్తూ జెన్యూన్ మెడిసిన్స్ ఇచ్చుకుంటూ, దాని తర్వాత మాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు వరల్డ్ వైడ్ మొత్తం ఎక్కడ పోయినా కానీ, నేను ఇంతకుముందు యూఎస్లో ఉన్నప్పుడు గినా అక్కడ చైన్ స్టోర్స్ ఉంటాయి, వాల్గ్రీన్స్ అని, రైట్ ఎయిడ్ అని, CVS అని అవన్నీ ఉంటాయి. ఆ స్టోర్లో వెళ్తే మీరు డ్రగ్ అడిగింది అనుకోండి, ఒకటి ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు మన దగ్గర ఈ రోసువాస్టాటిన్, క్లోపిడోగ్రిల్, మెట్ప్లస్ ఉంది, సిప్లాది ఉంది. ఇట్లా మా దగ్గర 150 కంపెనీలు ఉన్నాయి. ఒకటే ఫార్ములా 150 కాదు 200 కంపెనీలు ఒకసారి మా కంపెనీలు ఉంటాయి. సో ఇవన్నీ పెట్టినందుకు ఏమవుతుంది, మా టైం వేస్ట్, కాస్ట్ వేస్ట్. ఆ కాస్ట్ మేము అదే కాస్ట్ కస్టమర్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. సో అక్కడ అట్లా లేకుండా అది పెద్ద బ్రాండ్ వాల్గ్రీన్స్ కాబట్టి వాళ్ళ పేరు మీద తయారు చేయించుకొని ఎవరు అడిగినా అదే ప్రోడక్ట్ ఇస్తారు, ఒకటే ప్రోడక్ట్ ఇస్తారు. సో వాళ్ళకి సేవింగ్స్ అయితే వాళ్ళు అదే సేవింగ్స్ కస్టమర్కి పాస్ చేస్తారు. అట్లానే మనం కూడా చేయాలనే ప్లాన్ తోటి వచ్చి చైన్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఈ స్టేజ్లో ఆ కేపబిలిటీ ఉందన్నమాట. అవన్నీ వాళ్ళలాగానే మొత్తం డ్రగ్స్ పెట్టుకొని ఇస్తానికి. ఓకే. అండ్ సార్ కొన్ని అట్లనే పేటెంట్ మెడిసిన్స్ అని ఉంటాయి సార్, దాన్ని వాళ్ళే తయారు చేయాలా, మనం కూడా తయారు చేసుకోవచ్చా? సో ఈ బయట దేశాలలో కూడా ఎట్లా అంటే, సో 2 ఉంటాయి డ్రగ్స్ అంటే 2 ఎవరు తయారు చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎట్లా అంటే, నేను సపోజ్ ఇన్వెంటర్ అయితే ఆర్ డిస్కవరర్ ఆర్ ఇన్నోవేటర్ అయితే గినా నేను తయారు చేస్తే నాది ఇన్నోవేటర్ మాలిక్యూల్ అంటారు అనుకోండి రైట్. నేను కాకుండా ఇంకెవ్వరు తయారు చేసినా కానీ, అంటే నేను డిస్కవరర్ అయితే ఇంకెవరు తయారు చేసినా అది జెనరిక్ అంటారు రైట్. ఈ ఇన్నోవేటర్ ఎప్పటివరకు అంటే ఎప్పుడు తయారు చేసినా అతను ఇన్నోవేటరే. కానీ ఆయన ఫస్ట్ కనుక్కున్న తర్వాత అతను కొన్ని రోజుల వరకు ప్రొటెక్షన్ ఉండాలి అతనికని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక పేటెంట్ రైట్ అని ఇస్తుంది అనమాట. కొన్ని ఇయర్స్ వరకు. ఆ టైంలో ఏంది, వాళ్ళ ఒక్కరు మాత్రమే తయారు చేయగలుగుతారు. వాళ్ళు ఒక్కరే తయారు చేస్తే ఏంది, కాంపిటీషన్ లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ పెట్టుకోగలుగుతారు. సో వాళ్ళు ఆ డ్రగ్ తయారు చేసడానికి ఎంతైతే ఖర్చులు కష్టాలు పడ్డారో అవన్నిటికీ బెనిఫిట్గా గవర్నమెంట్ అట్లా ఇస్తుంది. ఇచ్చినందుకు వాళ్ళు ఆ టైం వరకు పేటెంట్లు ఉంటుంది. అప్పుడు ఎవ్వరు తయారు చేస్తారు రైట్. దాని తర్వాత వాళ్ళు తయారు చేస్తే, దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ఎవ్వరు తయారు చేసినా జెనరిక్.
జనరిక్ అది. సో వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఫార్ములానే ఇస్తారా సార్ ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత? 100%. ఎందుకంటే ఈ ఫార్ములా అనేది పబ్లిష్ అయి ఉంటుంది మొత్తము. ఓకే. సో ఇది పేటెంట్ అయిపోగానే ఏం చేస్తారంటే అన్ని కంపెనీ మన ఇండియాలో అమ్మేవి అన్ని 90% జనరిక్. ఎవరైనా అన్ని ఏ కంపెనీలు కొనండి జనరిక్. అంతే రైట్. మన దగ్గర అసలు డిస్కవర్ చేసిన డ్రగ్స్ చాలా తక్కువ, అసలు లేనికి సమానం అనుకో. రైట్. ఒక్క 10% అటు ఇటుగా ఉంటే ఉండొచ్చు, అది కూడా డౌట్. 1% జనరికే ఉంటుంది. సో ఇండియాలో అమ్మేటి పేటెంట్ డ్రగ్స్ అన్ని బయట దేశాల పేటెంట్ డ్రగ్సే. వాళ్ళు పేటెంట్ తీసుకొని మన దగ్గర అమ్ముతున్నారు. ఆ పేటెంట్ అయిపోయిన తర్వాత మన వాళ్ళందరూ జనరిక్ తయారు చేస్తారు. పేటెంట్ అయిపోగానే ఏం చేస్తారంటే వీళ్ళు ఈ డ్రగ్ తీసుకొని పేటెంటెడ్ డ్రగ్ అది ఎట్లా పనిచేస్తుందో చూసుకొని అదే తీరుగా పనిచేసేటట్టు వేరే డ్రగ్ పెట్టి దానికి క్లినికల్ ట్రయల్స్ అవన్నీ తయారు చేసి స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ కంపెనీ ఉంది కదా సైనోకెమో, ఈ సైనోకెమోలు అట్లా తయారు చేసి ఉంటారు. వీళ్ళు తయారు చేసి వీళ్ళు సిప్లాక్ తయారు చేస్తారు, మాకు తయారు చేస్తారు, వానికి తయారు చేస్తారు. సో వీళ్ళకు ఫుల్ పర్మిషన్ ఉంటుంది. ఇంకా దీంట్లో పెద్ద స్టోరీ ఏం లేదు. వీళ్ళు ఎవరు తయారు చేసినా అదే డ్రగ్. ఇప్పుడు వీళ్ళు తయారు చేసే డ్రగ్కు మధ్యలో వచ్చి ఎవడో పేరు పెట్టుకొని మీకు బ్రాండెడ్ డ్రగ్ అని దానికి ఎక్కువ రేట్ ఇచ్చి ప్రజలు నమ్మి ఆ ఎక్కువ రేట్ ఇచ్చి మోసపోతున్నారు. అనవసరం అసలు. సో ఇది కూడా క్లారిటీ ఉంది కదా. సో మెడిసిన్స్ ఎవరు పెడితే వాళ్ళు తయారు చేస్తారు అని అపోహ ఉంటుంది కదా, అట్లా కాదు. పేటెంట్ పీరియడ్ ఉంటుంది, వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాతనే జనరిక్ చేసి సేల్ చేస్తారు. తిరుపతి నీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఒకటా అడుగు. అంటే ఎవరు చేసిన కంపెనీలు అంటే వాళ్ళు అమ్మరా, అంటే వాళ్ళే తయారు చేసుకోవాలా వేరే కాడ అమ్ముతారా? అట్లే లేదు. ఇప్పుడు సపోజ్ ఇండియాలో మార్కెటింగ్ కంపెనీస్ లక్షలు ఉన్నారు, ఎంతో మందికి ఫ్యాక్టరీయే లేదు, వాళ్ళందరూ వేరే జాగాలో తయారు చేయించుకొని అమ్ముతారు. పేటెంట్ ఉన్నంతసేపు మాత్రమే పేటెంట్ కూడా తయారు చేస్తారు. జెనరిక్ అయిపోతే ఎవరన్నా ఇటువంటి సైనోకెమ్ లాంటి కంపెనీస్, యాక్యూమ్, ప్యూర్ అండ్ క్యూర్ లాంటి కంపెనీస్ కొన్ని వేలు ఉన్నాయి. ఈ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. మార్కెటింగ్ కంపెనీస్ వేరే. మార్కెటింగ్ కంపెనీస్ ఏంటంటే మేము ఈ డ్రగ్ మా దగ్గర అమ్మగలుగుతాము, ఈ షాప్లలో అమ్మగలుగుతాము అనేసి పోయి వీళ్ళకి చెప్పి డ్రగ్ తయారు చేయించుకొని తెచ్చుకుంటారనమాట. రైట్. సో మేము ఈ టాప్ 10, టాప్ 15 కంపెనీస్లో మాత్రమే తయారు చేస్తాం. ఓకే సరే అండి. ఇప్పుడు మీరు అన్నది డబ్బాయి ఉంటాయి, నమ్మలేము, మీరే పసిగట్టి చెప్పాలి తప్పితే మాసుంటోళ్ళకైతే ఏమీ తెలియదు. అండ్ టాప్ 10 కంపెనీస్ ఉన్నాయి కదా సార్ ఈ ఫార్మా ఇండస్ట్రీలో. సో అవన్నీ కూడా వాళ్ళ సొంత ప్లాంట్లో ఎందుకు తయారు చేయరు? చేయడం వీలు కాదు. ఎందుకంటే టాప్ 10 వాళ్ళు కూడా 200 నుంచి దగ్గర 1000 మెడిసిన్ తయారు చేస్తారు అన్నమాట. సో ఓసారి వాళ్ళకు సడన్గా ఆర్డర్లు ఎక్కువ వస్తాయి, తక్కువ వస్తాయి. కొన్ని డ్రగ్స్కి వాళ్ళకి టైం ఏమి ఉండదు, ఫ్యాక్టరీ కట్టలేరు. సో అటువంటిప్పుడల్లా అవుట్సోర్స్ చేస్తారు. కొంతమంది ఓన్లీ అవుట్సోర్సింగ్ మీదే నడుస్తాయి, అంటే వాళ్ళు ఎప్పటికీ అవుట్సోర్సింగే ఉంటాయి అన్నమాట. సో అట్లా అవుట్సోర్సింగ్ చేసే వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి ఆ ఇండస్ట్రీ డెవలప్ అయ్యి. ఆ అవుట్సోర్సింగ్ చేసేటోడు ఒకడు ఉంటాడు, ఫ్యాక్టరీ పెట్టేసుకొని నేను మీకు ఎవరెవరికి కావాలనో వాళ్ళందరికి తయారు చేస్తా, నాది ఈ క్వాలిటీ అని చూపెడతాడు. అలా టాప్ క్వాలిటీ అని బాగా బిజినెస్ వస్తుంది. సో అండ్ ఇప్పుడు మనది ఆక్యూమ్ కాంట్రాక్ట్ ఆక్యూమ్ ఒక ఆయన ఉన్నాడు, సైనోకేమ్ ఉన్నది, విండ్లాస్ ఒకటి ఉంది. ఇన్ఫాక్ట్ మన హెట్రో ల్యాబ్స్ లో కూడా తయారు చేపిస్తాం, మన లోకల్ హైదరాబాద్ నుంచి. వాళ్ళ దగ్గర 60% వరకు అయితే అక్కడ మన 65% ఒక్కడే కంపెనీ ఆక్యూమ్, 10% విండ్లాస్, 75 మిగతా 25% అని అక్కడ 3%, ఇక్కడ 5% అట్లా తయారు చేస్తాం. మనం అక్కడనే తయారు చేయించడానికి అక్కడనే క్వాలిటీ ఉంటుందని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్? మేము ఏ కంపెనీ పోయినా కానీ ఫస్ట్ పెద్ద బ్రాండ్ ఆల్రెడీ తయారు చేస్తుంటేనే పోతాం. ఓకే. ఫస్ట్ మేము సచ్చినా పోం, వాళ్ళు ఎంత పెద్దగా అయినా, రైట్. సో ఫస్ట్ వాళ్ళు అన్ని టాప్ 10 కంపెనీస్కు తయారు చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ ఆల్రెడీ ఎప్పుడో ఎన్నో రోజులు సక్సీడ్ అయింది మార్కెట్లో, ఆల్రెడీ నడుస్తుంది అంటే మనకు నమ్మకం ఇది ఆల్రెడీ నడుస్తుంది. సో అదే ప్రూఫ్ మాకు. పోయి ఫ్యాక్టరీ ఎవాల్యుయేట్ అదంతా చేస్తాం, అది వేరే విషయం. కానీ వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి ఇంకా డబుల్ ప్రూఫ్. ఓకే. సో ఇప్పుడు మనం ఆ ప్లేస్ని అక్కడనే ప్లాంట్ పెట్టడానికి కారణం మనకన్నా ముందు నుంచి సంస్థ అక్కడనే నడుస్తుంది, అక్కడ నుంచి వస్తుంది కాబట్టి నమ్మకం మీద పోతుంది. పెద్దోళ్ళు కూడా తయారు చేస్తారు అందరూ టాప్ 10. ఇప్పుడు మేము చేసే ఏ కంపెనీలో కూడా ఏ డ్రగ్ అయినా కూడా ఆల్రెడీ ఒక పెద్ద టాప్ 20 కంపెనీ చేస్తలేదు అంటే మేము అక్కడ చేయించాం అంతే. సో మనం వెళ్ళే ముందు మీరు కూడా ఇవి క్రాస్ చెక్ 100% ఫస్ట్ చూసిన తర్వాతనే పోతాం, పోయి ఎవాల్యుయేట్ అంతా చేసి దాని తర్వాత చేస్తాం. సో ఇప్పుడు ఈ ఫార్ములా, ఈ జెనరిక్ అనే ఫార్ములాని ఇట్లా డిస్కౌంట్ బేస్ మీద మన దాకా మీరు తీసుకొచ్చారు కదా సార్. సో మన ఇండియా వరకు లేకపోతే మనకు సంబంధించిన మీరున్న రాష్ట్రాలలో కూడా ఈ జెనరిక్ అనేది ఇంకెంత శాతం ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇంత పెద్ద ఎత్తున ఈ క్వాలిటీ లెవెల్ తెచ్చింది ఇండియాలో మెట్ప్లస్ ఒకటే, రైట్. ఈ స్టోర్ బ్రాండ్, స్టోర్ జెనరిక్ ఏదైతే ఇండియాలో మాత్రం మనం. అదే ఫారెన్ కంట్రీలలో అక్కడైతే వాల్గ్రీన్స్, రైట్ ఎయిడ్ అక్కడిక్కడ ఎప్పటి నుంచో చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ పెద్ద చైన్ ఉంది. సో వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇండియాలో తయారు చేయించుకొని తీసుకెళ్తారనమాట.
సో వాళ్ళకి ఆ చైన్ ఉంది కాబట్టి అంతే ఆ కేపబిలిటీ ఉంది. సో ఇప్పుడు మనకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు కూడా అదే అడ్వాంటేజ్. సో మనం ఆల్రెడీ ఒక 3-4 months నుంచి ఈ ప్రాసెస్ని జనాలలోకి తీసుకెళ్ళినాం సార్. సో రెస్పాన్స్ ఎట్లుంది, ఎంతవరకు మనము సక్సెస్ని చూసినామంటే ఏం చెప్తారు సార్? చాలా బాగుందమ్మా. ఇప్పటికి మేము లాస్ట్ టైం చూసిన స్టాటిస్టిక్స్ ప్రకారము దగ్గర 26 lakhs పైన కస్టమర్స్ వాడుకున్నారు ఆల్రెడీ. అండ్ వాళ్ళ సేవింగ్స్ వచ్చి 140 crores పైన ఉన్నాయమ్మా ఆల్రెడీ. 26 లక్షల మంది వాడితే 1,40,00,000 వరకు సేవ్ అయింది వాళ్ళకి. 140 crores 140 కోట్లమ్మా. అమ్మ బాబోయ్, 140 కోట్లు సేవింగ్స్ వాళ్ళే. మళ్ళీ చెప్పండి సార్ లెక్క. 26 లక్షల మంది వాడారు మొత్తం. 26 లక్షల మంది ఈ జనరిక్ మన మెడిప్లస్ మందుల్ని వాడితే 140 కోట్ల సేవింగ్స్ ఉన్నది వాళ్ళకు. అంత డిస్కౌంట్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. అమ్మ బాబోయ్. సో అంత పెద్ద లెక్క చెప్తే మా వాళ్ళకి అర్థం కదా సార్, మనం జనరల్గా సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ అంటే మీరు చెప్పిన ఫార్ములా ప్రకారంగా ఓకే, ప్రతిదీ కూడా పేటెంట్ ఉంటే దాని తర్వాత జనరిక్ అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మమ్మ ఉంది, రోజు బీపీ టాబ్లెట్ వేసుకుంటారు. మా బాబాయ్ ఉన్నాడు, రోజు షుగర్ టాబ్లెట్ వేసుకుంటారు. వాళ్ళు ఇట్లా మెడిప్లేస్లో ఇట్లా జనరిక్ మందులు కొనడం వల్ల వాళ్ళకి ఎంత సేఫ్ అవుతుంది దొడ్డు లెక్క ప్రకారంగా? ఇప్పుడు 2,000 అవుతుంది సార్. టిపికలీ మీరు చెప్పిన నెంబర్ కరెక్ట్. ఎందుకంటే మా యావరేజ్ పర్చేస్ ఫర్ డయాబెటిక్, కార్డియక్ వీళ్ళందరిది 2,000 రూపాయలు నెలకు 2,000. వీళ్ళకు ఎంత తక్కువ ఉన్నా కానీ అట్లీస్ట్ ఇంతకుముందు వాళ్ళు ఆల్రెడీ మెట్ప్లస్లో కొనేటోళ్ళు అయితే మినిమం 800 నుంచి 1,000 రూపాయలు మిగులుతాయి. నేను మినిమం 800 ఎందుకంటున్నా అంటే 40% డిస్కౌంట్. ఇంతకుముందు మేము ఆల్రెడీ 20 ఇచ్చేవాళ్ళం కదా, ఆ 20 కాక ఇంకా 40 మిగులుతుంది. అదే బయట కొంటోళ్ళు అయితే వాళ్ళకి 60 మిగిలిపోతుంది. ఎందుకంటే బయట ఎంతో మందికి డిస్కౌంట్ అది కూడా రాదు. అంటే వాళ్ళకు నెలకు 800 to 1,000 రూపీస్ మిగిలే పని అయితే సంవత్సరానికి 10 నుంచి 12,000 రూపాయలకి మిగులుతాయి. ఓకే, సో ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఇదేదో పెద్ద లెక్క పెద్ద ప్రపంచం అని మీరు అనుకోకుండా జనరల్గా సింప్లిఫై ఏం చేసిండ్రు అంటే మధ్యలో ఇప్పుడు మనకు పంటను పండించినప్పుడు దళారులు ఇవన్నీ ఎట్లుంటాయో అట్లనే ఈ ఫ్యాక్టరీలో కూడా ఉంటాయి. వాళ్ళందరినీ కాదని అక్కడ మిగిలిన పైసలు ప్రతి రూపాయి కౌంట్ చేసి ప్రతిదీ మెడిసిన్ మీద క్లయింట్లకే అందిస్తున్నారు. అండ్ ఇప్పుడు దొడ్డు లెక్క ప్రకారంగా 2,000 అవుతున్నాయి అనుకోరు మీ ఇంట్లో, మెడిప్లస్లో కొంటే మీకు 50% వస్తుంది. అదే మీరు బయటకి మెడిప్లస్కి డిఫరెన్స్ చూస్తే మీకు 60% వరకు డిస్కౌంట్ వస్తుంది. సో అండ్ ఇంకొకటి ఇట్లా పైసలు ఈ ఆఫర్స్ కాకుండా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే క్వాలిటీ, నమ్మకం ఇంత తక్కువ టైంలో సార్, ఆల్మోస్ట్ 18 years సార్. సో ఈ ఇయర్స్లోనే ఇంత పెద్ద బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని నెలకు మనకి ఎంత అందాజా ఎన్ని మందులు అమ్ముతాం సార్? మనం మందులు లక్షల కోట్లలో అమ్ముతాము. కానీ మా ఓవరాల్ ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ మా సేల్ 4,500 కోట్లు. ఈ ఇయర్ 5,500 దాటుతుంది అనుకుంటా. ఎంత నమ్మకం రాకపోతే అంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. మీ వరకు వచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి సార్? జనరల్గా మా లాంటి ఆడియన్స్ లేకపోతే మీ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు చెప్పింది? ఒక్కరు కాదమ్మా, చాలా ఉన్నాయి. మేము యాక్చువల్లీ వీడియోలు కూడా తీసి పెట్టినాం దాన్ని. ఎంతో మంది వాళ్ళు వచ్చి మాకు ఇంతకుముందు ఇంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఇంత బాగా అవుతుంది, వేల రూపాయలు మేము సేవ్ చేసుకుంటున్నామని చాలా మంది చెప్తున్నారు. ఆ వీడియోస్ కూడా తయారు చేసినాం మేము. సో అట్లా చాలా మంది ఉన్నాయి. ఎందుకంటే అది ఈజీ కదా. అంటే మీకు జస్ట్ ఇంతకుముందు వేరేది కొనేది ఇప్పుడు మెట్ప్లస్కి వచ్చి మెట్ప్లస్ బ్రాండ్ ఇవ్వమంటే ఇమ్మీడియట్లీ 10,000 రూపాయలు జేబులో పడ్డట్టే సంవత్సరానికి. 10,000 అంటే 5 నెలలు మీరు ఫ్రీగా మందులు తిన్నట్టే అందాజా. 2,000 అంటే అదే కదా సార్. అండ్ ఇంకొకటి ఒక చిన్న ఇది, ఇప్పుడు జనరల్గా దీన్ని కూడా మీరే చెప్పాలి సార్, నాలాంటి వాళ్ళు ఇంకొకరు చెప్పలేరు. ఒక దిక్కేమో అసలు దేశంలో కాదు ప్రపంచానికే మనం మంచి డ్రగ్ అందిస్తున్నాం, మనం నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్తారు. మన లోకల్ ఛానల్స్ ఇక్కడ చూస్తేనేమో ఇండియాలోనే 35% వరకు నకిలీ మందులు వస్తున్నాయి అని అంటారు. సో ఒకవైపు ప్రైడ్, ఇంకో సైడ్ ఇట్లా. సో ఈ రెండిట్లా లేదు నిజం అంటారు. ఇది అన్ఫార్చునేట్లీ రెండు కూడా కరెక్టే. అయ్యో, ఎందుకంటే మనం రియలీ అమెరికా ఇంకా యూరోప్ పెద్ద పెద్ద దేశాలందరికీ చాలా హై క్వాలిటీ డ్రగ్స్ చాలా బాగా తయారు చేసి ఇస్తాం. రీసెంట్గా కోవిడ్ టైంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్, మన వ్యాక్సిన్స్ కూడా మనమే అన్ని తయారు చేసినాం. రైట్, అందరూ పర్ఫెక్ట్గా చెక్ చేస్తారు, క్వాలిటీ మెజర్స్ ఉంటాయి, 100 తీరు చూసుకొని తీసుకెళ్తారు. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంకి వచ్చే వరకు ఏమవుతుందంటే ఈ బ్రాండెడ్ జెనరిక్స్ అది ఇది ఏదేదో అని చెప్పి కొన్ని వేల కంపెనీలు పెట్టేసుకొని వీళ్ళందరూ ఇబ్బంది వాళ్ళ మార్కెటింగ్ చేసుకొని ఆల్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ దిగుతున్నాయి మార్కెట్లో. ఎన్నోసార్లు మీరు చూస్తారు, మీ డాక్టర్ ఇచ్చిన మందు ఆ డాక్టర్ పక్క మెడికల్ షాపులనే దొరుకుతుంది ఒకసారి. అది పెద్ద కంపెనీది అయితే పర్వాలేదు, కానీ అన్నోన్ కంపెనీది అయితే మాత్రం కొంచెం ఆలోచించాలా. ఎందుకు అక్కడనే దొరుకుతుంది అంటే ఇంకెవడు కొనడానికి రెడీ లేడు. ఎందుకు కొనడానికి రెడీ లేడు? ఎందుకంటే మంచి మంది కాదు కాబట్టి. అక్కడ ఏదో వాళ్ళు ఏదో పెట్టుకొని అండర్స్టాండింగ్ వచ్చి అక్కడనే అమ్ముతున్నారంటే అది పెద్ద మనకు
ఇప్పుడు అండర్స్టాండింగ్ వచ్చిండ్రు డబ్బులు తీసుకున్నారు అంటే మీకు ఇదే రేట్ అన్న ఎక్కువ పడుతుంది, లేదంటే క్వాలిటీ తగ్గుతుంది, ఏదో ఒకటి ఉంది, రైట్? సో అట్లా చాలా ఉన్నాయి మన దేశంలో. సో ఇంకోటి ఏమంటే అన్ఫార్చునేట్లీ ఇది కొంచెం కొత్త, ఇది ముందు నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఇంకా మొత్తం అయిపోలేదు. ఎందుకంటే లాస్ట్ 1 monthలో వచ్చిన ఈ రిపోర్ట్ల ద్వారానే చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎన్నో డ్రగ్స్ సేమ్ ఇట్లానే రాస్తారు, వేరే ఎవడో ఒకటి తయారు చేస్తాడు, సిప్లాన్ బ్రాండ్ కొడతాడు, ఇచ్చేస్తాడు. ఇక్కడ ఇట్లా తయారు చేసి 50% ఇచ్చే అవసరం లేదు దానికి, సిప్లాదా బాబు అని 20% ఇస్తాడు, అయిపోయాయి, రైట్? అది సిప్లాదా కాదా ఏమని తెలియదు. అంతే. అండ్ ఇప్పుడు అట్లా కూడా అవుతున్నాయి చాలా. ఇది కొంతవరకు సార్ ఇప్పుడు మనం రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్ కాబట్టి ఓకే, మనతో పాటు ఇంకా కొన్ని మంచివి కూడా ఉన్నాయి ఎంటైర్ తెలంగాణ ఇంకా అన్ని స్టేట్స్లలో. మేమేం తెలుసుకోవాలనుకుంటున్నామంటే జనరల్గా ఇట్లా పేరు లేని సొంతంగా మెడికల్ షాపులు రన్ చేసుకునేటి, లేకపోతే ఇంకా కొన్ని ప్లేస్లలో ఈ మెడిసిన్ ఫేక్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అది ఎందుకంటే కొన్ని లక్షల మంది 100% ఉన్నాయమ్మా. ఎందుకంటే లేకుంటే అంతమందిని పట్టరు కదా. సో ఇంతమంది పట్టుకుంటున్నట్టే వేరే వాళ్ళు కూడా ఉండాలి, రైట్? వీళ్ళ కోసమే ఎవరు తయారు చేస్తున్నాడు, ఆ మెడిసిన్ తయారు చేసేది, ఆ ఫేక్ మెడిసిన్ అందరి కోసం తయారు చేస్తున్నాడు. సో మేము ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉంటుంది. మేము ఈ ప్రాబ్లం నుంచి ఎట్లా తప్పించుకుంటామంటే మామూలుగా ఏం చేస్తాం, మేము డైరెక్ట్లీ కంపెనీ నుంచి కొంటాం, వేరే మధ్యన ఎవరితో ఈ సిప్లా కొనేదంటే సిప్లా కంపెనీ నుంచి డైరెక్ట్లీ మాకు వస్తుంది. మా వాల్యూమ్ కూడా ఎంత ఎక్కువ ఉందంటే, మేము కొనేది ఎంత ఎక్కువ ఉంటుందంటే, వాళ్ళ టార్గెట్లు మీట్ కావాలంటే మేము ఇంత కొనాలి. సో కొనుక్కుంటే వాళ్ళకి ఇమీడియట్లీ తెలిసిపోతే వస్తారు. అదే చిన్న మెడికల్ షాప్స్కి అట్లా ఉండదు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్లీ కొనేంత కెపాసిటీ ఉండదు కాబట్టి వాళ్ళు హోల్సేలర్ దగ్గర ఉంటారు. ఇవందరూ ఈ కంపెనీ ఆ కంపెనీ అందరు కలిసి ఒకరికి ఇస్తారు, ఆడ వేరే హోల్సేలర్, ఆ హోల్సేలర్ ఇస్తాడు. అక్కడ ఏమైనా ఇంట్రడ్యూస్ కావచ్చు, అక్కడ 10 ఇవేసి ఒకటి వేరే ఆడలేదు. సో అది అందరు అనట్లేదు నేను, కొంతమంది ఇది పాత స్టాటిస్టిక్స్, ఇప్పుడు కొత్తది ఎంత ఉందో తెలియదు. అంటే నేను చదివినప్పుడు అది 30% 35% అని స్టాటిస్టిక్స్ అనమాట. ఇప్పుడు తక్కువ ఉందా ఎక్కువ ఉందా తెలియదు, కానీ లాస్ట్ 1 monthలో ఇంతమంది ఫేక్ పట్టుకుంటే ఉండొచ్చు అంతే అని అనుకోవడం, రైట్? ప్రాబ్లం ఏమైతే చిన్న వాళ్ళకు ఒకసారి వాళ్ళకి తెలియకుండా కూడా వచ్చేయచ్చు, అది. సో ఇప్పుడు మనం మంచోళ్ళు కూడా ఉండొచ్చు అలా చాలా మంది, కానీ నమ్మకంగా ఉండాలంటే కరెక్ట్ బ్రాండ్ దగ్గర వెళ్ళిపోయి తీసుకుంటే మీకు 100% జెన్యూన్ అని నమ్మకం. సో మీరు ఇన్ని స్టడీస్ చేసి ఇంత పెద్ద బిజినెస్ నడుపుతూ మంచి క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి జనరల్గా ఒక మెడిసిన్ కొనే ముందు కొన్ని థింగ్స్ చూడాలి మీరు అని అనుకుంటే మీరు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సార్? ఏమి మనం చూడాలి? రెండు. ఒకటి, ఈ మామూలుగా ఈ బ్రాండ్ మెడిసిన్ మీద వచ్చే డిస్కౌంట్ రీటైలర్కు 20, హోల్సేలర్కు 10, డిస్ట్రిబ్యూటర్ మేమే రీటైలర్ మేమే కాబట్టి 30 వస్తుంది. అట్లా 20% డిస్కౌంట్ మీకు ఇస్తున్నాం. ఒక రీటైలర్ మీరు ఆలోచించాల్సింది 20% ఎట్లా ఇస్తున్నాడు, రైట్? 2022 లాస్ అయిస్తాడు, మీరన్న మాటనే కరెక్ట్. లాభం లేకుండా ఎవరేం పని చేయరు కదా. లాస్ ఉండొచ్చు మేబీ, అంటే ఈ మంది అంతే వేరేది కూడా అంతే ప్రాఫిట్ వస్తుందని చేయవచ్చు, తెలియదు. కానీ మరి ఆ చిన్న షాప్లలో పోయినప్పుడు డిస్కౌంట్ గురించి అంత ఆలోచిస్తే దాని గురించి చిన్న షాప్లో పోతే కొంచెం మోసపోయే ఛాన్స్ ఉంది. డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నారని ఆలోచించి అప్పుడు మీరు మెడిసిన్ కొనాలి. ఇంకొక థింగ్ ఏంటి సార్? సో ఒకటే, సపోజ్ మీరు ప్రిస్క్రిప్షన్ పట్టుకొని పోయినమ్మా, పోయిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉంది, బయట 22% డిస్కౌంట్ అని ఉంది, మాకంటే కూడా ఎక్కువ. పోయినప్పుడు ఒక 8 మెడిసిన్ పట్టుకొని పోయారు, అన్న 4 ఓకే ఇవి ఇచ్చింది, ఇంకా 4 ఇవి లేవు నా దగ్గర వేరే ఉన్నాయి అని చెప్పి వేరే సేమ్ ఫార్ములా అని ఇచ్చిండు. కానీ దాంట్లో 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అది తప్పు. ఎందుకంటే ఆ మందు యూజువలీ 50 to 80% ఉండాలి. ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తేనే దాని ఖర్చు పెరుగుతుంది, మార్కెటింగ్ ఆ కాస్ట్ ఈ కాస్ట్ అని. ప్రిస్క్రిప్షన్ డ్రగ్ దాని మీద 20% ఓకే, కానీ మీరు సబ్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు ఆ సబ్స్టిట్యూషన్ మా దగ్గర తీసుకోవచ్చు కదా 50%కు, రైట్? ఎట్లా మీరు డిసైడ్ అయిపోయినారు, ఇప్పుడు నేను డాక్టర్ లేకుండా వేరేది కూడా తీసుకుంటాను రెడీ ఉన్నా, అదే తీసుకోవచ్చు. మళ్ళీ వేరేది ఎందుకు తీసుకొని అనవసరంగా 20% డిస్కౌంట్ మీద ఎందుకు తీసుకుంటారు, రైట్? అట్లానే వేరే కొన్ని జెనరిక్స్ అని వస్తాయి, ట్రేడ్ జెనరిక్స్ అని వస్తాయి అనమాట. అవి కూడా జనాలు సబ్స్టిట్యూట్ చేసే ఛాన్స్ ఉంది. సో అందుకోసమనే సబ్స్టిట్యూషన్ ఇస్తే మాత్రం నాకు వద్దు, మెయిన్ ఇవ్వండి, 20 ఇవ్వండి, 22 ఇవ్వండి అని అడగాలి. వేరే దాంట్లో మా దగ్గర కూడా అట్లే అడగండి. మెయిన్ డ్రగ్ అయితే 20%, రైట్? సబ్స్టిట్యూషన్ కావాలంటే మెడ్ప్లస్ ఇస్తాం మీకు 50% డిస్కౌంట్, రైట్? లేదు అంటే వేరే ఇంకా చిన్న కంపెనీస్ సిప్లా అవి కూడా ఉన్నాయి కొన్ని సబ్స్టిట్యూట్స్, అవి కూడా 50% ఇస్తాం సబ్స్టిట్యూట్ కావాలంటే, నో ప్రాబ్లం. కానీ సబ్స్టిట్యూట్ తీసుకోవడానికి రెడీ అయినప్పుడు
ఫుల్ అడ్వాంటేజ్ తీసుకొని మీరు 50 to 80% డిస్కౌంట్ తీసుకోండి. ఓకే, అదే ఒకటి చెప్పాలి. సో మీకు తేడా ఏందనేది అక్కడ తెలుస్తుంది. Right. అండ్ జనరల్గా ఈ ఫేక్ మందులు వాడడం వల్ల మనుషులకు ఎఫెక్ట్ అవుతుంది, అది లాంగ్ టైంలో ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే? అది ఎప్పుడైనా కావచ్చమ్మా. యూజువల్ ఎట్లుంటుందంటే సపోజ్ జ్వరం తగ్గకపోవచ్చు ఫాస్ట్గా, అన్నీ కరెక్ట్గా ఉండొచ్చు, తగ్గొచ్చు, రైట్. కానీ ఎంత ఫాస్ట్గా తగ్గాలో అంత తగ్గదు. అంటే ఒకసారి ఏమవుతుందంటే మీరు యాంటీబయాటిక్స్ తీసుకున్నారు ఇన్ఫెక్షన్ కోసం, ఆ స్ట్రెంగ్త్ కనుక కరెక్ట్ లేకుంటే ఫేక్ యాంటీబయాటిక్స్ తోటి జ్వరం తగ్గకపోవడం కాకుండా రెసిస్టెన్స్ కూడా రావచ్చు ఆ డ్రగ్కు. అంటే మీకు సరిపడా డోస్ ఇస్తే ఓకే చచ్చిపోతుంది అది బ్యాక్టీరియా. ఇయ్యలేదనుకోండి దానికి కొంచెం పవర్ వస్తుంది, రెసిస్టెన్స్ వస్తుంది, వచ్చి అప్పుడు నెక్స్ట్ టైం పని చేయకుండా పోతుంది అనమాట. అది అదో డేంజర్. సెకండ్, డైలీ తీసుకునే మందులు వేరే అన్నోన్ కంపెనీలలో తీసుకుంటే, ప్రాసెస్ కరెక్ట్ లేని కంపెనీలు తీసుకుంటే దాంట్లో ఇంప్యూరిటీస్ రావచ్చు. ఆ ఇంప్యూరిటీస్ మెల్లమెల్ల ఏదో ఒకసారి తీసుకుంటే వేరే విషయం, రోజు తీసుకుంటారు అనుకోండి ఆ ఇంప్యూరిటీస్ అన్ని డెవలప్ అయ్యి మళ్ళీ మీకు కిడ్నీ డ్యామేజ్ కావచ్చు, ఇంకేదైనా కూడా డ్యామేజ్ కావచ్చు, రైట్. సో ఎందుకంటే ఆ ఇంప్యూరిటీస్ అన్ని బాడీలో మెల్లమెల్లగా పెద్దగా అయ్యి అక్యుములేట్ అయ్యి వేరే సిస్టమ్స్లో ఖరాబ్ వచ్చే ఛాన్స్. సో ఇప్పుడు రెండే ఓకే, మీ డాక్టర్ రాసిన బ్రాండే తీసుకుంటా అంటే తీసుకోండి, 20% డిస్కౌంట్, నో ప్రాబ్లం. సబ్స్టిట్యూషన్ సపోజ్ మీరు కనుక నమ్మిండ్రు అనుకోండి, మెట్లస్ కూడా ఈక్వల్ క్వాలిటీ సేమ్ కంపెనీలు తయారు చేస్తున్నప్పుడు ఎందుకు ఇంకా ఎక్స్ట్రా కట్టాలనుకుంటే 50 to 80 తీసుకోండి, రైట్. సబ్స్టిట్యూషన్ అడిగితే సబ్స్టిట్యూషన్ తీసుకోండి, 50 to 80 అడగండి, డిస్కౌంట్ అంతే. ఇగో ఈయననే మెడిప్లేస్ మొత్తానికి పెద్ద సార్. మెడిప్లేస్కే కాదు సార్, చూసినావు కదా బయటి దేశాలలో పోయి చదువుకొని వచ్చి మనకి ఇంత మంచిగా సర్వీస్ని అందిస్తున్నారు. నీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కూడా అడుగు. ఉన్నాయి సార్. సార్ మీరు ఏ రోగాలకు తయారు చేస్తున్నారు, ఎన్ని తయారు చేస్తున్నారు సార్ మీరు? సో ఇప్పుడు మా దగ్గర అంటే మామూలుగా ఒకసారి డౌట్ ఎట్లా వస్తుంది జనాలకు, ఎట్లా అంటే ఓన్లీ కాఫ్, కోల్డ్, సర్ది అట్లా కాదు, అవన్నిటికీ ఎట్లా తయారు చేస్తున్నాము. అవి కాకుండా మీకు అంటే మీకు కంటిన్యూస్లీ వచ్చే బీమారీలు కూడా అవుతున్నాయో, థైరాయిడ్ డిసార్డర్ కానీ, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఇంకా కార్డియాక్ డిసార్డర్, ఏదైనా అన్నిటి కోసం ఉన్నాయి మందులు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు కావాల్సిన మందులు యాంటీబయాటిక్స్ నుంచి వెళ్ళి, పెయిన్ కిల్లర్ నుంచి వెళ్ళి ఇవి పెట్టుకొని విటమిన్స్తో సహా దగ్గర మీ ఏ ప్రిస్క్రిప్షన్ మీద కానీ 80 to 100% వరకు మా దగ్గర ఉంటాయి. చాలా తక్కువ మా దగ్గర లేని ఇప్పుడు అవి కూడా వస్తాయి, రానున్న కాలంలో అవి కూడా వచ్చేస్తాయి. 100 జబ్బులు ఉంటే 80 జబ్బులకు 80 నీళ్ళు చెప్తున్నారు, కానీ 90 జబ్బుల దాకా కూడా వీళ్ళ దగ్గర మందులు ఉంటాయి. సో అది ఒక 20% అనేది సేఫ్ సైడ్ గా చెప్తున్నారు. రానున్న కాలం అది కూడా ఫిల్ అయిపోతాయి. మళ్ళీ మీరు కొంచెం అలవాడే లోపల ఎందుకంటే ఆర్డర్ రీసెర్చ్ చేస్తారు, కొత్త తీసుకొస్తారు, దానికి కూడా మనం ఎందుకు చేయొద్దు అని అనుకుంటారు కాబట్టి అది కూడా వచ్చేస్తుంది. అండ్ సార్ నేను 1.5 years బ్యాక్ వచ్చినప్పుడు మనం మంచిగా ఫస్ట్ టైం డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా నేను వచ్చినాను సార్. అది ఎట్లా రన్ అవుతుంది, అదైతే ఇంకా అసలు హాస్పిటల్కి మందులు డాక్టర్ని కలవాలా దానికన్నా ల్యాబ్ పోయి టెస్ట్ అనే దానికి పైసలన్నీ ఖాళీ అయిపోతే ఇవన్నీ ఎందుకు అడ్డమైన రాస్తారు, వీళ్ళు కావాలని రాస్తారని ఒక అపోహ ఉండే. మీరు ఎప్పుడైతే డిస్కౌంట్ పెట్టిర్రో దానివల్ల ఒక సక్సెస్ నా దాకా వచ్చింది, నేను మీతో షేర్ చేసుకోవాలి సార్. జనరల్గా ఎవ్రీ డాక్టర్ ఇయర్లీ చెకప్స్ చేసుకోండి జబ్బున్నా లేకున్నా అని అంటారు. పైసలకు భయపడి ఏం చేస్తుండే, డాక్టర్ రాస్తేనే చేసుకుంటుండే. ఇప్పుడు మన మెడిప్లస్ వల్ల ఏమైంది అంటే వాళ్ళు ఇయర్లీ చెకప్లు పెంచుకుంటున్నారు. అండ్ స్పెషల్లీ మేము 30+ దాటిన లేడీస్ కూడా వచ్చి సేఫ్ సైడ్ లో ఉందామని చెప్పేసి ఇట్లా వచ్చి టెస్ట్లు కూడా చేసుకుంటున్నారు సార్. దానికి థ్యాంక్ యూ సో మచ్. సో అది ఎట్లా రన్ అవుతుంది? చాలా బాగా నడుస్తుందమ్మా, చాలా మంచిది మీరు వెల్నెస్ చెక్ చేయించుకుంటున్నారు. ఎందుకంటే మనం ఈ వెల్నెస్ అనేది ఇప్పుడు మీరు ఆలోచించండి, కారు కొంటారు, సర్వీస్ ఇవ్వాలి, రెగ్యులర్ సర్వీసింగ్ చేయించుకుంటారు కదా. కారుకు సర్వీసింగ్ ఇచ్చుకున్న తర్వాత బాడీ మనది ఒక్కటే కదా, దీనికి ఎందుకు మీరు ఆలోచిస్తారు? పోయి 100% టెస్టింగ్ చేయించుకోవాలా, రైట్? అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి టెస్టింగ్ చేయించుకోవాలా. అది బాగా నడుస్తుంది. అట్లా జనాలు చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అయితే కష్టం కదా సార్, ఇప్పుడు ఈ డిస్కౌంట్లలో మీకు హార్డ్లీ ఒక 1000 రూపాయలు, అంటే ఒక్కసారి బయట హోటల్లో పోయి తక్కువ, దానికంటే తక్కువ కూడా అవుతుంది ఒకసారి. ఆ టెస్టులు చేయించుకుంటే ఇంక అట్లీస్ట్ సంవత్సరం మొత్తం ఆరాంగా ఉండొచ్చు, రైట్? అదొకటి. సెకండ్, 40 దాటితే మాత్రము 100% అందరూ కార్డియాక్ సిటీ అనేది లేకపోతే కాల్షియం స్కోర్ రెండిట్లో ఏదైనా ఒకటి చేయించుకోవాలి, మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు ఉమెన్కి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి చాలా. కార్డియాక్ సిటీ అంటే ఏంది, అది దాంతో కొంచెం చిన్న ఒక ఇంజెక్షన్ ఇచ్చి సిటీ స్కాన్ తీస్తారు. దాంతో మీ హార్ట్ ఉన్న మొత్తం నక్ష అంతా తెలిసిపోతుంది, అన్ని ఆర్టరీస్, వీన్స్ అన్ని ఎక్కడన్నా బ్లాక్లు గీట్లు ఉన్నాయో తెలిసిపోతుంది. అది కూడా ఎందుకు అనుకుంటే అట్లీస్ట్ కాల్షియం స్కోర్ చేయించుకున్నా కానీ, అంటే కాల్షియం ఎక్కడైనా ఉంటే ఆ స్కోర్ వస్తుంది అనమాట. దానికి మించితేనే చేసుకోవచ్చు. అది ఇంకా సింపులర్ టెస్ట్. అది వచ్చిన వాళ్ళ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ ఏజ్, వాళ్ళ ముందుగా ఉన్న ఏదన్నా 45 చాలా మంది అందరు చేయించుకోవడం బెటర్. ఇంకా యూజువల్లీ ఇంకొంచెం ఏరు పెరిగిన కొద్దీ మనకు కొంచెం బోన్స్లల్లో కాల్షియం తగ్గుతుంది, ఆస్టియోపోరోసిస్ వస్తాయి, ఇరిగిపోతాం బోన్స్కి. సో బోన్ హెల్త్ కోసము
మసిల్ హెల్త్ కోసం, రెండింటి కోసం. అంటే చాలా మంది జిమ్ కూడా పెట్టాలి, జిమ్ పెట్టాలి కూడా ఇప్పుడు చాలా మంది. ఎందుకంటే జిమ్ పోయేటోళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు స్టార్ట్ కాకముందు, స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా బిల్డ్ అవుతుంది బాడీ, ఎక్కడ మసిల్ ఉంది కరెక్ట్గా, ఎట్లా బోన్ ఎంత ఉంది, స్ట్రెంత్ ఎంత, అదంతా చూస్తానికి 100% వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. సో ఇవన్నీ సంతోషకరమైన వార్త ఏమంటే చాలా మంది చేయించుకుంటున్నారు. మాది బాగా అట్లా చూస్తే బాగా నడుస్తుంది. ఓకే. అండ్ సార్ మీరు ఏదన్నా కింద మీ మెయిల్ ఐడి నాకు ఇవ్వండి సార్, ఫర్ క్వైరీస్ కోసం. ఇంకా వీడియో చూసి ఇంకా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి కూడా మీరు ఖచ్చితంగా రిప్లైలు ఇస్తారని నాకు తెలుసు. మీరు అంటే మీకు దీనికి సంబంధించిన టీం అంతా, సో నాకు అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయండి సార్. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చెప్తే నా ఫ్యామిలీ అంతా నమ్ముతుంది. సో వాళ్ళు ఇప్పుడు మెయిల్ చేసి దానికి గూగుల్ చేసుకోండి ఇది అని చెప్తే నమ్మితే, ఇంట్లో ఒక్క మనిషికి మనం నమ్మగలిగినామంటే ఇల్లు మొత్తం నమ్ముతుంది. సో మీరు ఖచ్చితంగా ఒకసారి మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి సార్. ఇస్తానమ్మా. ఎవరైనా క్వైరీస్ ఉంటే 100% రమ్మనండి, వీళ్ళు ఆన్సర్ ఎవ్రీథింగ్. అంటే మా దగ్గర ఉన్న డాక్టర్లతో కూడా ఆన్సర్ చేపిస్తాం. నైస్. మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కానీ మీరు ధైర్యంగా అడగచ్చు అనమాట. అందరు సర్టిఫైడ్ డాక్టర్స్, అందరు సర్టిఫైడ్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి మీ ప్రతి డౌట్కి వాళ్ళు ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా? తీరిపోయినాయా? ఇప్పుడు మీ వాళ్ళందరికీ పోయి చెప్తావా లేదా? మరి వాళ్ళందరికీ చెప్తావా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబు. తిరుపతి అన్న, డౌట్లన్నీ క్లియర్ అయినా? ఇప్పటికైనా నమ్ముతావా నమ్మవా? క్లియర్ అయినాయి అక్క. నేను ఒక చిన్న విషయం అడిగిన అనుకో, ఇంత పెద్ద కంపెనీలో తీసుకొచ్చాను అంతే, ఏందో నాకు భయంగా అనిపించింది. ఆయన కూడా క్లారిటీగా వచ్చింది. చిన్న విషయం కాదు, నీకు వచ్చింది చాలా మంచి ప్రశ్ననే. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు ప్రూవ్ చేయగలుగుతా. ఎంతమందికైనా ఇటువంటి డౌట్లు వస్తూ ఉంటాయి కదా. అండ్ అది ముఖ్యంగా ప్రాణానికి సంబంధించింది, పైసలకు సంబంధించినవి అంత తొందరగా చేయం. మాకు ఫ్యామిలీ ఉంటుంది, మాకు పిల్లలు ఉంటారు, మాకు అవన్నీ ఉంటాయి కదా. అందుకోసమని జనాలందరికీ ఒక అహపో ఉంటుంది, డబ్బులు తీసుకొని వీళ్ళు ఏదైనా చేసేస్తారు, ఎట్లయినా చెప్పేస్తారని. నేను నీకు చెప్తున్నా, మీకు చెప్తున్నా, మేము వాడేదైనా చేసేదైనా ప్రతిదీ మేము యూజ్ చేసిన తర్వాత మాకు నమ్మకం వచ్చినాకనే చెప్తాం. ఇప్పుడు నేను చెప్పినా అనుకో, ఏ అక్కల కోసం ఏమంటారు వాళ్ళ సైడ్ తీసుకొని మాట్లాడింది అని అంటావు. ఇప్పుడు ఇట్లా సార్ సార్ అని ఇట్లా టైం ఇచ్చి మాట్లాడతారా? మనం ఎవరని చెప్పు అసలు సార్కి కదా. నాకేదో నవీనన్న తెలుసు కాబట్టి ఓకే. అట్లా అడగంగానే టైం ఇచ్చి ఇవన్నీ చెప్పిండు అంటే వాళ్ళు ఎంత జెన్యూన్గా, ఎంత ఓపెన్గా ఉంటే ఇంత చెప్తారు చెప్పు. సో ఇప్పుడైనా నమ్ముతావా లేదా? నమ్ముడు కాదు, ఇప్పుడు మీ వాళ్ళకి చెప్పాలా. అండ్ మళ్ళీ మీకు చెప్తున్న, తిరుపతి అన్నకు నేను ప్రూవ్ చేయగలిగిన, ఇంకా చూసేటోళ్ళకి నేను ప్రూవ్ చేయగలుగుతా. ఇట్లా కాదు, ఇది ఏదో ఓపెన్ ఛాలెంజ్ డిబేట్ ఇట్లా కాదు. మంచి విషయం, జనాల పానాలకు సంబంధించిన విషయం. కష్టపడేదంతా లైఫ్లో మంచిగా బతకాలి, ఉన్నన్ని రోజులు దవాఖానకు మందులకు దూరంగా ఉండాలని ఇంత తాపత్రయపడతాం, ఇంత బిజీ లైఫ్లో. సో ఇటువంటి విషయాలల్లో దయచేసి నేనైతే అట్లాంటివి నేను కాదు, ఎవరు కూడా పానాలతోనైతే చేయరు. అందులో మెడిప్లస్ అయితే అస్సలకే కాదు. ఎంతసేపు మధ్యలో అక్కడ ఎంత సేవ్ అయితే అంత సేవ్ తీసుకొచ్చి క్లయింట్లకు అందించాలన్నది వీళ్ళ మెయిన్ మోటో. అందుకోసమే ఈ 18 ఇయర్స్లో ఇంత పెద్ద సక్సెస్ని చూసిర్రు. మీకు ఇంకా క్వైరీస్ ఉంటే కూడా నన్ను మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిసింది చెప్తా, నాకు తెలియకపోతే నవీనన్న తెలుసుకొని మరి మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఐ విల్ ప్రామిస్. మీ అన్ని కామెంట్లకు నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఇది హెల్త్కి సంబంధించింది, మెడిసిన్ ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి. అండ్ మార్కెట్లో ఇన్ని ఉండంగా ఎందుకు ఇట్లా ఏమి ప్రతిసారి మెడిప్లేసే అంటుందని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది నాకు నమ్మకం, ఇది నేను దగ్గరుండి చూసిన. అండ్ మీ అందరికీ తెలుసో తెలియదు కానీ మా నాన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్. సో నాకు ఆ ఫీల్డ్ మీద ఒక రెస్పెక్ట్, ఒక లవ్ అది కంపల్సరీ ఉంటుంది. అది తెలుసు కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన. అండ్ ఇంకా మళ్ళీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్ వేసుకోవాలి. వాళ్ళకి నెలకు ఒక 2,000 అవుతాయి. మెడిప్లేస్లో కొనడం వల్ల నెలకు 800, అంటే ఏడాదికి 10,000 సేఫ్ అవుతాయి. ఆ 10,000 వాళ్ళకి మిగిలితే పింఛన్ల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. ఏదో బిడ్డే కొడుకు పైసలు ఇస్తే సేవ్ చేసుకొని కొనుక్కునేటోళ్ళు ఉంటారు. అట్లా సేవ్ చేసుకున్న దాంట్లోకించి ఇట్లా మందులు తింటారు. ఒక 800 మిగిలితే మన్మరాలో వచ్చిర్రనుకో, వాళ్ళకి కూడా చిన్నగా కొనిచ్చి ఇండిపెండెంట్గా బతుకుతున్నామన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అందుకోసమే చెప్తున్నా, ఈ వీడియో ద్వారా ఒక 10-15 మంది కొన్నా చాలు. నేను ఈరోజు దాకా తీసుకొచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. అంతకు మించే ఇస్తారని నేను నమ్ముతున్నా. సో ప్లీజ్ మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ నవీన్ గారు, మీరు టైం ఇచ్చుడు కాదు, సార్తో కూడా టైం ఇప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక దాన్నే ఉందండి. యాక్చువల్లీ జనరిక్ మెడిసిన్ మీద మనం అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జనరిక్ మెడిసిన్ అందరికీ, అంటే జనాలు ఎట్లుందంటే జనరిక్ మెడిసిన్ క్వాలిటీ ఉండదు అనుకుంటారు యాక్చువల్గా. కానీ జనరిక్ మెడిసిన్ ఈజ్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఏ క్వాలిటీ మ్యానుఫ్యాక్చరర్. సో మనం దీని మీద అవగాహన పెంచుదాం. మీకు వచ్చే కామెంట్లు మీరు చేసేది మీరు చేయండి, మీకు లేకపోతే నాకు చెప్పండి. నేను ఇప్పుడు అదే పని చేస్తున్నా. ఇప్పుడు మనము ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం కాబట్టి అది ఎంత దాకైనా మనము ఖచ్చితంగా పనిచేద్దాము. వీడియో కింద మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కమెంట్ చేయండి.
నాకు ఎట్లాగో తెలియదు అది. నేను మీకే పాస్ చేస్తాను. మీరు ఆన్సర్ చేస్తే ఆ ఆన్సర్ని మళ్ళీ అక్కడ పెడతాను. డెఫినెట్ గా అది నా బాధ్యత. ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాం. ఇది మా తరపున మాట. థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా.